హల్లెలూయా. మనకు తెలుసు మూర్ఖుడు అనగా ఎవరు అని అంటే మాట విననటువంటి వాడు, లోబడనటువంటి వాడు. మూర్ఖుడు అంటే మాట విననటువంటి. చూడండి, ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 17వ అధ్యాయము 12వ వచనం. మరియు ఎవడైనను మూర్ఖించి అక్కడ నీ సర్వశక్తిమంతుడైన యావేకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని మాట గాని ఆ న్యాయాధిపతి మాటే గాని విననున్న ఎడల వాడు చావవలెను. అట్లు చెడుతనమును ఇజ్రాయేలు నుండి పరిహరింపవలెను. అప్పుడు జనులందరూ విని భయపడి మూర్ఖ ప్రవర్తనను విడిచిపెట్టెదరు. పాత నిబంధన కాలంలో ఎవడైనా మూర్ఖించి అంటే మూర్ఖించి మాట వినని ఎడల, మూర్ఖించి అక్కడ నీ సర్వశక్తిని యావేకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని మాట కానీ న్యాయాధిపతి మాట కానీ, యాజకుని మాట కానీ న్యాయాధిపతి మాట కానీ. మొదటి రాకడలో ఆయన ప్రధాన యాజకుడుగా, హల్లెలూయా, ఇప్పుడు ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. అయితే ఆ కాలములో మాట వినని మూర్ఖులు ఉన్నారు. ఈ కాలములో కూడా మాట వినని మూర్ఖపు సంఘాలు అంటే వధువు సంఘాలు ఉన్నాయి. గారి సంఘాల్లో కొన్ని సంఘాలు ఉన్నాయి, అవి మూర్ఖపు సంఘాలు అన్నమాట. అందువలన ఆ పాత నిబంధన కాలంలో యాజకుని మాట కానీ న్యాయాధిపతి మాటే కానీ విననొల్లని ఎడల, లేకపోతే వినకపోతే వాడు చావవలెను, చంపేసేవాడు. మాట వినకపోతే ఏం చేసేవాళ్ళు చెప్పండి? యాజకుడు. ఈ రోజుల్లో ఒక దైవజనుడు లేకపోతే ఒక అయ్యగారు కానీ బ్రహ్మాం గారు కానీ ఎవరైనా దైవజనుడు ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు వినకుండా ఆ మూర్ఖించి ఉన్నట్లయితే ఏం చేస్తాడు చెప్పండి? ఆయన చంపివేస్తాడు, ఆత్మీయంగా చచ్చిపోతారు. తర్వాత శ్రమకాలంలో విడవబడి చంపబడతారు. అందుకనే భక్తులు అంటే యెహోషువ, కాలేబు అనేటువంటి వారు మోషే మాట చక్కగా వినేవారు అన్నమాట. మోషే మాటను వాళ్ళు ఏం చేసేవారు చెప్పండి? చక్కగా వినేవారు. కాబట్టి పిల్లారా, ఇక్కడ చూడండి, అప్పుడు అట్లు చెడుతనమును ఇజ్రాయేలు నుండి పరిహరింపవలెను. అప్పుడు మూర్ఖించి మాట వినని వ్యక్తిని అప్పుడు చంపేసినప్పుడు ఎవరైనా అలాంటి మాట వినని స్వభావం కలిగిన వారు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా భయపడి ఆ మూర్ఖత్వాన్ని వదిలిపెట్టి యాజకుని మాట న్యాయాధిపతి మాట వాళ్ళు వింటారు, ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. అందుకనే వాక్యం ఎప్పుడు కూడా ఆయన వర్తమాన దగ్గరకు వస్తుంది. వాక్యం ఎప్పుడు కూడా ఎవరి దగ్గరకు వస్తుంది చెప్పండి? నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన సర్వశక్తిమంతుడు అంతమందు కుమారుని ద్వారా మాట్లాడుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఈ యొక్క మనము దీని గురించి మనము ఈ యొక్క యాజకుడుగా, తర్వాత న్యాయాధిపతిగా అంటే మొదటి రాకడ, రెండవ రాకడ, వీటిని గురించి మనము నేర్చుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, ఈ యొక్క ఆయన మాట ఎవరైతే విని వణుకుచున్నారో వారి మీద ఆయన దృష్టి ఉంచి ఉన్నాడని బైబిల్ చెప్తుంది. ఎవరైతే ఆయన మాట విని వణుకుచున్నారో ఆయన దృష్టి వాళ్ళ మీద ఉంటుంది. ఎవరైతే భయపడతారో, అమ్మ ప్రార్థన చేసుకో అనగానే భయపడి ప్రార్థన చేసుకుంటారు, అమ్మ బైబిల్ చదువుకో భయపడి లోబడి చేస్తుంటారు అనమాట. అలాగా నువ్వు వర్తమానం వింటుండమ్మా వింటుంటారు, అమ్మా నువ్వు మందిరానికి రమ్మా అంటే భయపడి వస్తుంటారు అనమాట. అలాగే అమ్మా నువ్వు పరిచర్య చేయి చేస్తుంటారు, అమ్మా నువ్వు పాటలు బాగా నేర్చుకుంటారు. అన్నీ కూడా మీకు చూడకుండా వచ్చేలాగా రావాలి, పాటలు నేర్చుకుంటారు. అంటే ప్రతి దానికి కూడా భయపడి ఏం చేస్తారు చెప్పండి? భయపడి లోబడుతుంటారు అనమాట. కానీ మూర్ఖులకి భయం ఉండదు.
మూర్ఖులకి ఏముండి చెప్పండి? భయము కానీ వణుకు కానీ ఏముండదు. అందుకనే వాళ్ళు లోపడరు అన్నమాట. ఆ లోపడరు కాబట్టి ఆ పాత నిబంధన కాలంలో ఏం చేసేవాడంటే ఆయన యాజకుల మాట కానీ న్యాయాధిపతుల మాట కానీ వినకపోయినట్లయితే చంపేసేవాళ్ళు. చావు వల్లని బైబిల్ చెప్తుంది. ఎందుకనంటే మిగతా వారు కూడా ఆ భయం కలిగి ఆ యొక్క మూర్ఖత్వాన్ని విడిచిపెడతారు. చాలాసార్లు బైబిల్ చెప్తున్న ప్రకారము ఎవరైనా ఏదైనా వాక్యాన్ని మీరారనుకోండి, అందరికీ కూడా మనము ఆ సమాజంలో మనం కొన్నిసార్లు నువ్వు ఆ వాక్య ప్రకారంగా అలా ఉండకూడదని చెప్తాం అనమాట. అందరిలో నా గురించి చెప్పారు అని ఫీల్ అయిపోతే కుదరదాం. అది చెప్పినప్పుడు మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యో నేను కూడా అలా చేయకూడదు అని తెలుసుకుంటారు, ఆయన నమ్మనిస్తారు. మరి బైబిల్లో మనం దావీదు గురించి మనం చెప్తున్నావా? దావీదు చేసిన తప్పులు చెప్తున్నాం. ఎందుకని? నువ్వు కూడా అలాంటి తప్పులు చేయకుండా ఉండకుండా ఉండడానికి. అర్థమైందా మీకు? అలాగే బైబిల్లో అబ్రాహాము చేసిన పొరపాట్లు కానీ, లేకపోతే బైబిల్లో ఇజ్రాయెల్ చేసిన పొరపాట్లు కానీ, రాజులు చేసిన సొలొమోను రాజు కానీ, ఎవరైనా రాజులు చేసిన తప్పులు కానీ ఏమైనా ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి? చెప్తున్నాం. కారణం దేనికి? వాళ్ళు చేసి తప్పులు చేసినప్పుడు వాళ్ళు మరలా పశ్చాత్తాపడి ఆయన కనికరం పొందారు. నీవు కూడా అలాంటి ఉంటే నువ్వు కూడా మారు మనసు పొంది అలాంటివి విడిచిపెట్టి కనికరం పొందాలని ఆయన కోరుకుంటాడు, ఆయన నామనిస్తాడు. అందుకే చెప్పడం జరుగుతుంది. అంతేగాని నా గురించి అలా అన్నారు ఎలా అన్నారని ఆ విధంగా కోపం పెట్టుకున్నారు అనుకోండి, దాన్నే మూర్ఖుని యొక్క కోపం అంటారంటే అర్థం చేసుకునేది వారి యొక్క కోపం, మూర్ఖుని కోపం. కాబట్టి పిల్లారా, మూర్ఖుని కోపము అని అంటే చూడండి పిల్లారా, మూర్ఖుడు దేని మీద కోపం పెట్టుకుంటా అంటే సర్వశక్తిమంతుని మీద కోపించునని ఉంది. కాబట్టి ఇప్పుడు మొదటి రాకడలో మెస్సీ ఉన్నాడు. ఆ మొదటి రాకడలో మెస్సీ ఏం చేశాడనంటే పిల్లారా, ఆయన ఒక ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ఆయన మన స్తోత్రం. ఆయనే మధ్యవర్తిగా ఉన్నాడు. సర్వశక్తిమంతునికి మనకి మధ్య ఆయన ఏమైనాడు చెప్పండి? మధ్యవర్తిగా ఉన్నాడు. కాబట్టి ఆయన మొదటి రాకడలో మనం చూసిన మొదటి రాకడలో ఆ యొక్క మెస్సయ్య ఆయన ఆ రోజుల్లో సువార్త ప్రకటించాడు. ఎక్కడికి వచ్చాడు ఆయన? ఎక్కడికి వచ్చి సువార్త ప్రకటించాడు? ఇజ్రాయెల్ దగ్గరకు వచ్చి ఆయన సువార్త బోధించాడు. ఆ బోధించినప్పుడు ఇజ్రాయేలీలు, మేము అబ్రాహాము సంతానము, మేము నీతిమంతులమి, పాపి అయిన నీవు మాకు బోధింపవచ్చితివా అని చెప్పి వాళ్ళు ఆయన బోధ వినలేదు, ఆయన మాట వినలేదు. మూర్ఖముగా ఉండేవారు. మూర్ఖుడు అంటే మాట వినని వాడు. ఆయన లేఖనాలు నెరవేరుతున్నా కానీ అర్థం చేసుకోలేక, గ్రహించలేక, అప్పుడు ఆయన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తూ ఉంటే, చనిపోయిన వారు లేపుతూ ఉంటే, గుడ్డివారి కన్నులు తెరుస్తూ ఉంటే, చెవిటి వారు మాట వింటూ ఉంటే పిల్లారా, అవి గ్రహించి వాళ్ళు తమ తప్పుల విషయమై పశ్చాత్తాపడి మారు మనసు పొందలేదు, కానీ కోపగించుకున్నారు. ఎవరి మీద కోపగించుకున్నారు చెప్పండి? సర్వశక్తిమంతుని మీద కోపగించుకున్నారు. మూర్ఖులు మాట, వాళ్ళు మూర్ఖులుగా ఉన్నారు. అబ్రాహాము సంతానం యూదులు మరి ఆయన ఆరాధిస్తూనే ఉన్నారు. వాళ్ళు మీకు అర్థమవుతుందండి? ఆ మూర్ఖులు ఆయన మీద కోపగించుకునే ఉంటే అన్యులే అని అనుకోకండి. ఆయన నమ్మిన వాళ్ళే ఆయన మీద కోపగించుకుంటున్నారు. అబ్రాహాము పిల్లలు అంటే ఎవరు? సర్వశక్తిమంతుణ్ణి నమ్మిన వారు, సర్వశక్తిమంతుని అంగీకరించిన వారే ఆయన మీద కోపగించుకుంటున్నారు. దేని బట్టి కోపగించుకున్నారంటే మూర్ఖత్వం వల్ల ఆయన మాట వాళ్ళు వినడం లేదు. రెండోది ఏంటంటే బైబిల్ చెప్తున్న ప్రకారము మన నిమిత్తమై వాటిని కఠినపరిచాలని ఉందన్నమాట. మూర్ఖుడు కఠినంగా ఉంటాడు. నువ్వు ఎన్ని చెప్పినా మూర్ఖుడు మాట వినడం, కఠినంగా ఉంటాడు. అందుకనే యూదుల్ని ఆయన యోహాను చెప్పాడు, మెస్సీ చెప్పాడు. అయినప్పటికీ కూడా
వాళ్ళు మూర్ఖంగా మాట వినేవారు కాదు. యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కలకు చేర్చుకొని తలంచిన రీతిగా అనేక మార్లు నేను తలంచితినని ఆయన చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఆయన దగ్గర రానలేదు. నువ్వు పాపియా అన్నారే తప్ప, ఆయన మీద కోపం పెట్టుకున్నారే తప్ప. ఏమండి, ఎందుకంటే ఆయన మీద కోపం పెట్టుకోవడానికి కారణము వాళ్ళని మూర్ఖపు ఆత్మకు వదిలిపెట్టాడు బైబిల్. మూర్ఖపు ఆత్మకు వదిలిపెడితే వినరు వాళ్ళు. అందుకని వాళ్ళు చూస్తున్నారు కానీ కన్నులతో ఏమండి చూడలేని వారుగా ఉన్నారు. అద్భుతాలు చూస్తున్నారు, స్వస్థత చూస్తున్నారు, లేఖనాలు నెరవేర్తని చూస్తున్నారు, ఆయన వాక్యాలు వింటున్నారు, ఆయన వర్తమానాలు వింటున్నారు, అంటే ఆయన ఉపమానాలు చెప్తున్నారు. ఉపమానం లేకుండా ఆయన ఏమి చెప్పడం లేదు. అయినప్పుడు కూడా చెవిటివారి వలె గుడ్డివారి వలె ఉన్నారంటే వారి మీద ఆయన ఏం చేశాడంటే మూర్ఖపు ఆత్మను వదిలిపెట్టాడనమాట. చూడండి మీరు ఒకసారి, ఇజ్రాయేల్ మీదుగా కూడా మోషే కాలంలో ఆ విధంగా మూర్ఖపు ఆత్మ వదిలిపెట్టాడు. చూడండి మీరు ఒకసారి యెషయా గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం. యావే ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించినాడు, మత్తుడు తన వాంతితో తూలిపడినట్లు ఐగుప్తు తన పని అంతటి విషయమై వారు తోల చేయించున్నారు. చూడండి, యావే ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను ఏం చేశాడంట? కుమ్మరించాడంట. అందుకనే ఆ రోజుల్లో మోషే పిల్లారా సర్వశక్తిమంతుడు మోషేని పంపించి ఐగుప్తు దేశాన్ని వాళ్ళని తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ మోషే కాలంలో ఐగుప్తీయులు మూర్ఖంగా ఉండి మోషే మాట వినకుండా మోషేని ఇజ్రాయెల్ని బయటికి వెళ్ళనివ్వట్లేదు. వాళ్ళు ఏం చేయట్లేదు చెప్పండి? వెళ్ళనివ్వటంలా. మేము వెళ్ళనివ్వు లేదు, మేము వెళ్ళి సర్వశక్తిమంతుని ఆరాధన చేసుకోవాలి, మమ్మల్ని వెళ్ళనివ్వడం అని మోషే అడిగితే ఐగుప్తీయులు వెళ్ళనివ్వడం లేదు. ఫరో గాని వీళ్ళందరూ. ఎందుకంటే వాళ్ళు కానాను దేశానికి చేర్చడానికి మోషేని వాళ్ళని సర్వశక్తిమంతుడు పంపించాడని, వాళ్ళకి ఇది విడుదల పొంది కానానికి వెళ్ళే సమయం అని ఆ మూర్ఖులైనటువంటి ఐగుప్తీయులకి అర్థం కాలేదు కాబట్టి వాళ్ళ మాట వింటం లేదు. అర్థం కాలేదు కాబట్టి వాళ్ళు ఏం చేయలేదు చెప్పండి? మాట వినడం లేదు. అందుకనే వీళ్ళకైతే ఒక ప్రత్యక్షత ఉంది. మోషే వచ్చిన వీళ్ళకి ఒక ప్రత్యక్షత కలిగి ఆ ప్రత్యక్షతను బట్టి మేము ఐగుప్తు నుండి కానానికి వెళ్ళాలి, మేము ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని వీళ్ళు ఒక ప్రత్యక్షత కలిగి ఆ ప్రత్యక్షతను బట్టి వీళ్ళు ఆ విధంగా వెళుతూ ఉంటే, కానీ ఐగుప్తు ఫరో మాత్రము మూర్ఖముగా తయారైపోయాడు. ఏమి మాట వినడంలా కఠినంగా తయారైపోయాడు. కఠినపరుచుకుని వాడు కీడులో పడిపోతాడని ఉంది. ఎందుకని వాళ్ళు ఆ విధంగా కఠినపరుచుకున్నారు కాబట్టి ఐగుప్తు దేశం మీద ఏమొచ్చాయి చెప్పండి? సర్వశక్తిమంతుని యొక్క కీడులు వచ్చేసాయి. ఐగుప్తు దేశం మీద ఏమొచ్చాయి చెప్పండి? కీడులు. హల్లెలూయా. ఇంకొకసారి అలా గట్టిగా ఎత్తగానే అప్పుడు ఎక్కదు, లేకపోతే స్లోగా చెప్తుంటారు. అర్థమైందా? కాబట్టి పిల్లారా, ఐగుప్తు దేశం మీదకి ఏం కుమ్మరించబడింది? ఐగుప్తు ఆత్మ. ఏ ఆత్మది? మూర్ఖపు ఆత్మ. ఐగుప్తు మీద కుమ్మరించబడిన ఆత్మ ఏమిటి? అర్థము చేసుకొనని ఆత్మ. అర్థము చేసుకోలేడు. వారు అపార్థము చేసుకుంటున్నారంతే, చెడుగా అర్థం చేసుకుంటున్నారంతే. ఐగుప్తీయులు చెడుగా అర్థం చేసుకొని వాళ్ళని వెళ్ళనివ్వడం లేదు. మంచిగా అర్థం చేసుకుంటే వెళ్ళండి, మీ దేశానికి మీరు వెళ్ళి ఆయన ఆరాధించండి అని మంచిగా మాట్లాడేవాళ్ళే, మంచిగా చెప్పేవాళ్లే. కానీ అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకోనక అపార్థం చేసుకొని చెడుగా అర్థం చేసుకొని చెడుగా తీసుకొని మూర్ఖులుగా మారిపోయారు. మూర్ఖులుగా మారిపోయి ఏం చేశారు చెప్పండి? మోషే మీదను ఇజ్రాయేలీల మీదను కోపగించుకున్నారు. వాళ్ళు ఏం చేశారు? కోపం పెట్టుకొని ఇంకా ఎక్కువ పనులు పెట్టారు. ఇంకా ఎక్కువ వాళ్ళే మట్టిని తెచ్చుకోవడం, వాళ్ళే గట్టిని తెచ్చుకోవడం, ఇంకా శ్రమలు పెంచారు అనమాట. కోపం పెట్టుకొని ఇంకా ఎక్కువగా ఇబ్బందులు పెట్టడం, ఇంకా ఎక్కువగా సమస్యలు పెట్టడం, ఇంకా ఎక్కువ కష్టాలు పెట్టడం. ఏమండి ఈ విధంగా. అందుకని కొన్నిసార్లు మీరు చూడండి, నీ మీద ఏదైనా కోపం పెట్టుకున్నాడు అనుకోండి, హృదయంలో ఏముందో చెప్పడం.
హృదయంలో ఏముందో చెప్పడం. ఏదైనా ఊరు వెళ్ళి వస్తానంటాడు, ఎందుకు వెళ్తున్నాడో చెప్పడం. ఇల్లు వస్తాడు, అక్కడ వాళ్ళు ఏమన్నారో చెప్పడం, ఏం చేశారో చెప్పడం. ఏమండి హృదయంలో ఏం చేసుకుంటాడు చెప్పండి? అలాగ పెట్టుకొని ఉంటాడు అన్నమాట. ఐగుప్తీయులు కూడా అంతే. వారు అపార్థం చేసుకొని అంతరంగంలో చెడుగా పెట్టుకొని మోషే గురించి, ఇశ్రాయేలు గురించి చెడుగా పెట్టుకొని వీళ్ళని వెళ్ళనివ్వకూడదు, వీళ్ళు బద్ధకస్తులైపోతున్నారు, వీళ్ళు అలా అయిపోతున్నారు, ఇలా అయిపోతున్నారు, వీళ్ళని వెళ్ళనివ్వకూడదు అని చెప్పి వాడు ఆ యొక్క ఐగుప్తీయులు, లేకపోతే ఐగుప్తు ఫరో కఠినపరుచుకుని ఏమండి వాళ్ళని వెళ్ళనీయకుండా చేస్తే సర్వశక్తిమంతుడు కీడులు కొమ్మరించి ఐగుప్తీయుల్ని శిక్షించి వాళ్ళని విడిపించుకొని తీసుకొని వెళ్ళాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. వచ్చాడు, పరిశుద్ధాత్మలో నడిపించడానికి వచ్చాడు. ఆ రోజుల్లో ఆయన బోధిస్తూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే వాళ్ళు యూదులు కానీ, అపరిసయ్యులు కానీ, సద్దూకయ్యులు కానీ అపార్థం చేసుకున్నారు తప్ప అర్థం చేసుకోలేదు. లేఖనాలు అర్థం చేసుకోలేదు. వాళ్ళ కళ్ళెదుట ఆ లేఖనాలు నెరవేరుతుంటే చూడలేని గుడ్డివారుగా, ఆయన ఉపమానాలు చెప్తుంటే వినలేని చెవిటివారు వింటున్నారు కానీ చెవిటోళ్ళుగా, అంటే అర్థం చేసుకునే స్థితిలో లేరు. వాళ్ళు చూస్తున్నారు కానీ అర్థం అవట్లేదు. ఆయన కార్యమే జరుగుతుందని అర్థం అవట్లేదు. అది దయ్యం వల్ల జరుగుతుంది అనుకుంటున్నారు, అదే సాతాను వల్ల జరుగుతుంది అనుకున్నారు తప్ప సర్వశక్తిమంతుని వల్ల జరుగుతుంది అనుకోలేదు. అనుకోక ఏం చేశారు చెప్పండి? కోపగించుకున్నారు. మేము మోషే శిష్యులమి, మేము మోషేకు చెందిన వారిమి, మేము మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించే వారిమి, మోషే సర్వశక్తిమంతుని చేత పంపబడ్డాడని మాకు తెలుసు, ఇతడు ఎవరో ఇతడు మాకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా అంటున్నారు వీళ్ళు. కాబట్టి పిల్లారా, అప్పుడు సర్వశక్తిమంతుడు శరీరధారిగా ఉన్నాడనే విషయము వాడికి అర్థం కాలేదు. అందులో ఇప్పుడు ఎవరి మీద కోపగించుకున్నారు? ఎవరు వాళ్ళు కోపగించుకున్న ఎవరు చెప్పండి? సర్వశక్తిమంతుడి పిల్లలే, అబ్రాహాము యొక్క పిల్లలే, యాకోబు యొక్క పిల్లలే, ఇస్సాకు యొక్క పిల్లలే. కానీ వాళ్ళు ఏమైపోయారు? మూర్ఖపు ఆత్మ వాళ్ళ మీద కుమ్మరించబడిన దాన్ని బట్టి మూర్ఖులుగా తయారైపోయి మాట వినని వారుగా ఉన్నారన్నమాట. పశ్చాత్తాపడని వారుగా ఉన్నారు, మార్చుకోని వారుగా ఉన్నారు. మేము అనుసరించే ధర్మశాస్త్రం అది కరెక్టే, మీరే మమ్మల్ని మెస్సియే మమ్మల్ని అపార్థం చేసుకున్నారు అన్నట్టుగా ఉన్నారన్నమాట వాళ్ళు. అందుకనే ఆయన మీరు సున్నం కొట్టిన సమాధుల వలె ఉన్నారని, మీరు సర్ప సంతానం అన్నప్పుడు ఏమి మారు మనసు పొందలా, ఏమి పశ్చాత్తాపడకుండా మమ్మల్ని సర్ప సంతానం అంటావా, మమ్మల్ని సమాధులు కొట్టిన సమాధులు అంటావా అని కోపగించుకున్నారు ఆయన మీద. ఏం చేశారు చెప్పండి? మేము సర్వశక్తిమంతుని పిల్లలు మీరు చెప్పుకున్నారు, కానీ మీరు అబద్ధికులను సాతాను సంతానం అని చెప్పినప్పుడు వారు కోపగించుకొని బహుమూర్ఖంగా ఆయన్ని సిలివేశారు. చాలా ఘోరముగా, చాలా కఠినముగా, చాలా భయంకరముగా ముళ్ళ కిరీటం పెట్టి, కొడా దెబ్బలతో కొట్టి, భుజాన శిలువ పెట్టి ఆయన్ని శిలువ మీద వేలాడదీసి ప్రక్కలో బళ్ళతో పొడిచి ఆయన్ని చంపేశారు. కోపము యావే మూర్ఖుడు అంట, యావే మీద కోపగించుకున్నాను. మూర్ఖు ప్రత్యక్షత ఉన్నది కాబట్టి ఆయన ప్రవక్తల మీద, ఆయన జనుల మీద కోపగించుకొని ఆ విధంగా ఉండడమే సర్వశక్తిమంతుని మీద కోపగించుకోవడం. మెస్సయ్య మీద కోపం పెట్టుకోవడమే సర్వశక్తిమంతుని మీద కోపం పెట్టుకోవడం. మీకు అర్థమైందా? మోషే మీద కోపం పెట్టుకోవడమే సర్వశక్తిమంతుని మీద కోపం పెట్టుకోవడం. సహోదరి మీద కోపం పెట్టుకోవడమే సర్వశక్తిమంతుని మీద కోపం పెట్టుకోవడం. అందువల్ల మూర్ఖుడు మాట వినని వాడై సర్వశక్తిమంతుని కోపించును అనగానే ఇప్పుడు మా సేవా సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు అపోస్తుల కాలంలో అపోస్తులు సువార్త బోధించారు. ఆ రోజుల్లో కూడా మూర్ఖపాత్మ వాళ్ళ మీద ఉంది. ఎవరి మీద? ఆ యొక్క యూదుల మీద ఉంది. వాళ్ళు ఏం చేశారు? రోమా సైన్యం, రోమ్ మీద కూడా మూర్ఖపాత్మ ఉంది. అందుకని బహు మూర్ఖంగా, బహు కసాయితరంగా, బహు క్రూరంగా, బహు భయంకరముగా ఆయన యొక్క శిష్యుల్ని చంపేశారు. పౌలు గారిని తల నరికేశారు. ఏమండి? అలా పేతురు గారిని అయితే తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి సిలువ వేశారు. ఆ విధంగా భయంకరంగా ఏం చేశారు చెప్పండి? మూర్ఖము రోమా గవర్నమెంట్
కాబట్టి పిల్లారా, మూర్ఖపు ఆత్మ ప్రతి కాలములు కూడా మనం చూస్తుంటాం. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అలాగే మూడో నిర్గమం అంటే బ్రహ్నాం గారి కాలము, అంటే 7వ దూత కాలము, జాన్సన్ గారి కాలము. ఈ కాలములో మూర్ఖపు ఆత్మ ఈ మతశాఖ సంఘాల మీద కుమ్మరించబడింది అనమాట. అందువల్ల ఈ మతశాఖ సంఘాలను కూడా ఏమైపోయినాయి చెప్పండి? మూర్ఖంగా తయారైపోయి, మాట విననివిగా తయారైపోయి, బ్రహ్నాం గారు కానీ జాన్సన్ గారు కానీ వీళ్ళు అపోస్తుల బోధిస్తున్నప్పుడు, సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఈ మతశాఖ సంఘాలకి ఆ వాక్యాన్ని కానీ ప్రవక్తలను కానీ అర్థం చేసుకునేటువంటి జ్ఞానము వారికి లేదు. అలా అర్థం చేసుకునే జ్ఞానం ఉంటే వాళ్ళు అపార్థం చేసుకుని తృణీకరించరు. అందుకని ఆ బోధన అపార్థం చేసుకున్నారు, ఆ ప్రవక్తను అపార్థం చేసుకున్నారు. ఈ మత్స్యాల సంబంధమైన మూర్ఖులు ఏం చేశారు చెప్పండి? మూర్ఖులు ఆ రోజుల్లో బ్రహ్నాం గారి కాలంలో కానీ జాన్సన్ గారి కాలంలో కానీ మాట వినక, సువార్త వినక, ఆ వాక్యముని వినక మూర్ఖత్వము కలిగి వాళ్ళు అయ్యగారి మీద కానీ అలాగే బ్రహ్నాం గారి మీద కానీ ఆ కాలంలో సువార్త ప్రకటించిన వారి మీద కోపం పెట్టుకొని బహుగా శ్రమను పెట్టారు. అయ్యగారు ఎక్కడైనా మీటింగ్స్ పెడితే మీటింగ్స్ జరగనీయకుండా చేయడానికి ప్రయత్నాలు చేసేవాడు. మీకు అర్థమైందా? ఆ మీటింగ్స్ జరగనీయకుండా ఏదో విధంగా ఆపు చేయాలని ఆ కట్టుబాట్లు పెట్టేసేవారు అనమాట. అంటే ఆ మత్స్యాక సంఘాలన్నీ కూడా ఐక్యమైపోయి ఆ సంఘాలన్నీ కూడా ఆ అయ్యగారి యొక్క మీటింగ్స్కి రానిచ్చేవారు కదన్నమాట. అడ్డగించేసేవారు, మొత్తాన్ని కట్టుకట్టేసి. మీకు అర్థమైందా? అయ్యగారు అప్పుడే చెప్పేసేవారు, బోధకులందరూ అంట వెళ్ళకండి, జాన్సన్ గారు చెప్పే సంఘాలకి వెళ్ళ. బ్రహ్నాం గారి సంఘాల్లో కూడా అంతేనంట. బ్రహ్నాం గారి కాలంలో కూడా ఆయన వర్తమానాలకి దగ్గర ఆయన మీటింగ్స్కి మీరు వెళ్ళకండి, ఆయన ఎక్కడైనా మీటింగ్స్ పెడితే మీరు వెళ్ళకండి, దుర్బోధ. ఈనాడు కూడా బ్రహ్నాం గారి యొక్క వర్తమానాన్ని మత్స్యాగ సంఘాలు కూడా వినవు. మొన్ననేది ఒక యూట్యూబ్లో ఒక మత్స్యాగ సంఘాలకు బ్రహ్నాం గారి వర్తమానం నమ్మి బోధకులకి మధ్య ఒక డిబేట్ జరిగిందనమాట, డిస్కషన్ ఒక ఛానల్లో. మీకు అర్థమైందా? ఎందుకంటే బ్రహ్నాం గారు అన్నా కూడా ఈ మత్స్యాగ సంఘాల మనిషి కుమారుడని చెప్పుకుంటున్నాడని, ఏలియాని చెప్పుకుంటున్నాడని, ఆ యొక్క అవ్వకి ఆ సర్పానికి కయ్యను పుట్టాడు, అది అబద్ధమని, చాలా అబద్ధ బోధలు చేశాడని ఆ బ్రహ్నాం గారి మీద అనేకమైనటువంటి నేరారోపణలు చేస్తూ అనేక రీతులుగా బ్రహ్నాం గారి మీద అనేక విధాలుగా ఈ మత్స్యాగ సంఘాలు ఆ దురాలోచనలు పెట్టుకుని ఆయన నిరాకరించినాయి అనమాట మత్స్యాగ సంఘాలు. అందుకనే బ్రహ్నాం గారి వర్తమానాన్ని మత్స్యాగ సంఘాలు నమ్మవు, జాన్సన్ గారి వర్తమానాలు నమ్మవు. అందుకని వాళ్ళు ఆయన వర్తమానాలు నమ్మనివ్వకుండా అక్కడక్కడ బ్రహ్నాం గారు పుట్టేసి ఈయన అబద్ధ బోధకుడు, అబద్ధ ప్రవక్త, అలాగే జాన్సన్ గారు కూడా అబద్ధ బోధకుడు అని ఆ రోజుల్లో పాంప్లెట్లు రిలీజ్ చేసేవారు. ఆయన మీటింగ్స్ రానివ్వకుండా, ఆయన వాక్యం విననివ్వకుండా. ఈనాడు కూడా సాతానుడు అలాగే చేస్తూ ఉంటాడు అనమాట. వాళ్ళందరూ వెనక ఉండేది ఏంటంటే ఆ మూర్ఖపు ఆత్మ, అది సాతాను ఆత్మ అనమాట. ఆ సాతాను ఆత్మ రానిచ్చేది కాదు వాళ్ళని. ఆ విధంగా ఉన్నప్పుడు అయ్యగారి మీటింగ్స్ జరిగినప్పుడు కొద్ది మంది మాత్రమే ఉంటుండేవారు. సత్యమే, తక్కువ మందే ఉండేవారు. పాలకొల్లో మీటింగ్స్ జరిగితే నేను వెళ్ళా, పాలకొల్లో మీటింగ్స్ జరిగితే వెళితే మీటింగ్స్ జరిగాయి. మీటింగ్స్లో మధ్యాహ్నం ఆ చర్చికి సంబంధించిన వాళ్ళే ఉండేవారు. విశాఖపట్నం వాళ్ళు కొంతమంది ఉండేవారు, మేము కొంతమంది ఉండేవాడు. కానీ సాయంత్రం అయ్యేటప్పుడు మత్స్యాగ సంఘాల వాళ్ళు వచ్చేవారు. కానీ ఆయన వాక్యం చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు మత్స్యాగ సంఘాలైన వాళ్ళు మమ్మల్ని దుర్బోధలు అంటున్నాడు, మన సాతాన సంఘాలు అంటున్నాడు, మన వేసి సంఘాలు అంటున్నాడు అని కోపగించుకొని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ మరుసటి రోజు మీటింగ్కి వచ్చేవారు కాదు వాళ్ళు. కారణం ఏమిటి? కోపగించుకొని వెళ్ళిపోయేవారు. కోపగించుకొని ఆ పాస్టర్లందరూ కూడా ఐక్యమైపోయి వాళ్ళని వెలేసేవారు అనమాట. ఎవరు కూడా వాళ్ళ మీటింగ్స్కి వెళ్ళడానికి లేదు, వాళ్ళ మీటింగ్స్లో పాల్గొనడానికి లేదు. ఎక్కడైనా మీటింగ్లు పెట్టినా, సభలు పెట్టినా మీరు వెళ్ళొద్దు. ఈనాడు కూడా పిల్లరా ఆ విధంగా బ్రహ్నాం గారు కాలంలో, జాన్సన్ కాలంలో ఆ మూర్ఖులు మాట వినని వారై ఏకత్వానికి సర్వశక్తిమంతుడు ఒక్కడని బోధించే వారి మీద ఆయన నామములోనే బాప్తిజము, ఆయన నామములోనే రక్షణ కలుగుతుందని బోధించే వారి మీద వాళ్ళు ఏం చేశారు చెప్పండి? కోపగించుకుని వారి చాలా ఆటంకాలు, అభ్యంతరాలు పెట్టి
ఆయన కార్యములు జరగనీయకుండా, ఆయన పనులు జరగనివ్వకుండా వంతులు పెట్టుకొని, అర్థమైందా? కొంతమంది అయ్యగారి మీద వంతు పెట్టుకునేవారు. అయ్యగారి మీద ఏం పెట్టుకునేవారు తెలుసా? ఎక్కడ మీటింగ్స్కి వెళ్తున్నారు అనుకోండి, ఆ మీటింగ్స్ ఆయన ప్రతిష్ఠను బట్టి వెళ్ళిపోయేవారు. కొంతమంది ఏం చేయవారంటే, పాస్టర్ గారు మాకు ఎందుకు చెప్పకుండా వెళ్ళిపోవాలని కోపం పెట్టేసుకున్నారు. మీకు అర్థమైందా? ఎక్కడో మీటింగ్స్ జరుగుతాయి, దూరాలు ఎక్కడో మీటింగ్స్ జరుగుతాయి. ఆ మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు ఆయన కొన్నిసార్లు అందరికి చెప్పి వెళ్ళడం, సర్వశక్తిమంతుని ఆత్మ నడిపింపబోటి వెళ్తారు. ఆ ప్రత్యక్షత లేదు వీళ్ళకి. అప్పుడు పాస్టర్ గారు చెప్పకుండా ఇప్పుడు మేము ఎందుకు చెప్పాలా? అందరి మీద వంతులే. అలా వంతులు పెట్టుకునే వాళ్ళు కూడా ఉండేవారు ఆ రోజుల్లో. మీకు అర్థమైందా? వంతులు పెట్టుకొని మాట వినకుండా ఉండేవారు కొంతమంది. రకరకాల మనుషులు, నేను ఈ 1996 నుండి రకరకాల ఆత్మలు కలిగిన వాళ్ళని చూశాను. ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఆత్మ, రకరకాలైన ఆత్మలు, అవన్నీ లూసిఫర్ ఆత్మలు పనిచేయడం నేను చూశా. ప్రత్యక్షత ద్వారా, ప్రత్యక్షతుంటేనే అపవాది తంత్రాలు ఏంటో తెలుస్తాయి. ఆనాడు బ్రహ్మం గారికి ప్రత్యక్ష ఉంది కాబట్టి దుర్బోధ సంఘాలేవో, దుర్బోధ మనుషులు ఎవరో, మూర్ఖపు ఆత్మ కలిగిన వారెవరో, పరిశుద్ధాత్మ కలిగిన వారెవరో ఆయనకు తెలుసు. ఈనాడు కూడా పిల్లారా, ఎవరు విడవబడతారో, ఎవరు కొనుకోబడతారో ఈనాడు కూడా ప్రత్యక్షత ద్వారా. కాబట్టి పిల్లారా, ఈనాడు కూడా మనకు తెలుసు ఆయన నామనిస్తారు. అందుకనే మూర్ఖపు ఆత్మ కలిగిన వాడు, మూర్ఖపు సంఘాలు ఆ రోజులు ఏం చేసి చెప్పండి? ఆయన వర్తమానాన్ని వెలివేశాయి. ఆయన వాక్యాన్ని వినలేదు. ఎవరైనా సేవకుడైనా ఎవరైనా ఆయన అడిగి ఆయన చెప్పినట్టు ఆయన చిత్త ప్రకారం నడవాలి. కానీ కొంతమంది అనుకునేవారు, మాకు చెప్పినట్టు నడవాలనుకునేవారు. అదేంటి? అది మత్స్యాగ సంఘాల్లో నడుపుతారు ఆ విధంగా. కానీ సర్వశక్తిమంతుడు ప్రవక్తలు అలా నడవరు. బైబిల్ తెలియక, వాక్యం తెలియక, వర్తమానాలు తెలియక ఆ విధంగా అభిప్రాయపడుతూ ఉంటారు. ఆయన నామనిస్తారు. ఆత్మచేత కొనుకోబడతారు అన్నది బైబిల్. ఆత్మ వాళ్ళని ఎప్పుడు ఎలా కొనుకోబడుతుంది, ఎక్కడికి ఏ విధంగా నడిపిస్తుంది. ఆత్మ మాట వినాలి ప్రవక్త. పరిశుద్ధాత్మ అతల్లో ఉంటుంది. పరిశుద్ధాత్మ వాళ్ళు నడిచేవారు ఆ రోజుల్లో. హల్లెలూయా! మమ్మల్ని బట్టి నడవాలా, మేము చెప్పినట్టు చేయాలా అంటారు మత్స్యాగ సంఘాల్లో. అందుకని అక్కడ జనులు ఆత్మను బట్టి నడవరు. అక్కడ ఉన్నటువంటి ఆ దుర్బోధకులను బట్టి, ఆ సంఘాల్లో ఉన్న పెద్దలను బట్టి నడిచి ఆ విధంగా సత్యాన్ని వినేవారు కాదు, సత్య సువార్తను వినేవారు కాదు. ఎందుకంటే వాళ్ళ మీద మూర్ఖపు ఆత్మ కుమ్మరించబడింది. కాబట్టి పిల్లారా, మీరు గమనించండి, మూర్ఖులు చంపబడవలను అని ఉంది. వీళ్ళందరూ కూడా నాశనానికి నిర్ణయించబడ్డారు. అందుకనే మోషే కాలంలో మూర్ఖులు ఏమైపోయారు చెప్పండి? ఎర్ర సముద్రంలో చంపబడ్డారు. హల్లెలూయా! మాట వినని మూర్ఖులు ఆయన ఏం చేశాడు చెప్పండి? మోషే కాలంలో ఎర్ర సముద్రంలో నాశనం చేశాడు ఆయన. ఇజ్రాయిల్ అందరూ కూడా భయం వేసింది అప్పుడు. అలాగే మెస్సీ కాలంలో కూడా మాట వినకుండా మూర్ఖంగా ఉన్నటువంటి మత సంబంధమైనటువంటి పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకుల్ని ఆయన ఆ యొక్క టైటస్ను, రోమా చక్రవర్తిని లేపి వాళ్ళ మీదకి యుద్ధానికి పంపించి యూదులందరినీ కూడా ఓసకోత కోసి అనేక మందిని, దేవాలయాన్ని కాల్చివేసి ప్రపంచ నలుదిక్కులకి అనేక మంది ఆ యొక్క యూదులు చెదిరిపోయేలాగా సర్వశక్తిమంతుడు శిక్షించాడు ఆయన మనిషి. వాళ్ళ మూర్ఖత్వాన్ని బట్టి, మూర్ఖపు ఆత్మను బట్టి. అందుకని మూర్ఖులను ఆయన ఏం చేస్తాడు చెప్పండి? నాశనం చేస్తాడు. యాజకుల మాట గాని. అందుకని వీళ్ళందరూ కూడా యాజకులుగా ఉన్నారు, ఆయన నమ్మనిస్తారు. ప్రధాన యాజకుడు ఎవరు చెప్పండి? మెస్సయ్యే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యాజకుల మాట విన్నటువంటి వధువు మూర్ఖురాలు కాదు, అది నీవే. హల్లెలూయా. అందుకనే ఆ యాజకుల మాట విని నువ్వు నామములో బాప్తిజం పొందావు, పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన రక్తము ద్వారా నీ పాపాలు కడిగి వేసుకొని నువ్వు నీతిమంతురాలుగా ఉన్నావు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు పరిశుద్ధాత్మను నీవు పొందుకున్నావు. మిగతా వారి మీద, మత్స్యాగ సంఘాల మీద మూర్ఖపు ఆత్మ, అవి మాట వినలేదు. 2000 సంవత్సరాల సువార్త ప్రకటించాడు. ఈ లౌదీయ సంఘ కాలంలో ఇంచుమించు 120 సంవత్సరాల సువార్త
1906 నుండి ఈ లౌదీయ సంఘ కాలంలో సువార్త. కానీ రోమన్ క్యాథలిక్ సంఘం మూర్ఖమైన ఆత్మ కలిగిన సంఘం, మాట వినని సంఘం, అది లోబడని సంఘం, అది తన ఇష్ట ప్రకారం నడిచే సంఘం, అది తన ఆలోచన ప్రకారం నడిచే సంఘం, అది యాజకులకు లోబడదు, అడవి గాడిద వంటి సంఘం, అది కట్టబడిన గాడిదైతే మోసుకొని వెళుతుంది మెస్సైని. హల్లెలూయా. తన ఇష్ట ప్రకారం, తన ఆలోచన ప్రకారం, తన దురాలోచన ప్రకారం నడుస్తున్నాయి లూథరన్ సంఘం, బాప్టిస్ట్ సంఘం, పెంతెకోస్తు సంఘాలు, అన్ని సంఘాలు కూడా. అందుకని ఈ మూర్ఖపాత్మ కలిగి మూర్ఖత్వంగా ఉన్నాయి. మాట విననిగా, ఆయన మాట విననివిగా, ఆయన యాజకుల మాట విననివిగా, ఆయన యొక్క వర్తమానికుల యొక్క మాట వినని సంఘాలుగా, మూర్ఖపు సంఘాలుగా అవి ఉన్నాయి. అందుకని వీళ్ళారా వాటిని నాశనం చేస్తానని చెప్పాడు. ఆయన నమస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే న్యాయాధిపతి. వీళ్ళారా న్యాయాధిపతి. చూడండి, మరి ఎవడైనా మూర్ఖించి అక్కడ సర్వశక్తిమంతుడు యావేకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుల మాటే గాని, ఎందుకంటే సర్వశక్తిమంతుడు పరిచర్య చేయు యాజకుల మాటే గాని, అలాగే న్యాయాధిపతి మాటనే గాని విననొల్లని వాడు చావవలెను. అట్లా ఎందుకంటే మాట వినకపోవడం చెడుతనము, చెడు ప్రవర్తన. కాబట్టి అట్టివాడు ఇజ్రాయెల్ నుండి పరిహరింపవలను, అట్టివారు నాశనం చేయబడవలను అంటాడు. కాబట్టి ఇప్పుడు న్యాయాధిపతిగా వచ్చాడు. ఇప్పుడు ఆయన యాజకుడుగా ఉన్నాడు కృపా సింహాసనం మీద ఉన్నప్పుడు. ఇప్పుడు కృపా సింహాసనం మీద లేడు, కానీ న్యాయాధిపతిగా రంగం మీదకి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వచ్చాడంటే ఇప్పుడు న్యాయాధిపతి ఆయన మాట వినేటువంటి, ఆయనకు లోబడేటువంటి గొర్రె పిల్లలను విడిపించుకొని తీసుకుని వెళ్ళడానికి, మరణం నుండి విడిపించడానికి వచ్చాడు. హల్లెలూయా. అది నీవే, నిన్ను విడిపించడానికి వచ్చాడు. ఎవరైతే 7వ దూత వర్తమానాన్ని విశ్వసించి, ఓ పిల్లారా, నిజమైన వారు ఉన్నారు, అబద్ధమైన వాళ్ళు కూడా ఉన్నారు. భిన్నంగారు వర్తమానం వధువు సంఘాలు అబద్ధమైనవి కూడా ఉన్నాయి. కాబట్టి పిల్లారా, నిజమైన వధువు ఉంది. నిజమైన వధువు ఈ చివరి సమయంలో న్యాయాధిపతి 1996లో వేకు చుక్కగా న్యాయాధిపతిగా వచ్చాడు. కాబట్టి ఆయన యొక్క స్వరమును వినేది, ఎక్కిరమ్మనే స్వరాన్ని వినేది నిజమైన వధువు. హల్లెలూయా. అందుకే నువ్వు ఇక్కడికి వచ్చావు, అందుకే ఆయనకు లోబడి నువ్వు వచ్చావు. ఎందుకనంటే ఆయన మాట వినాలని. అందుకనే జనులందరిని కూర్చి మోషే కాలంలో ఏం చెప్పేవాడు చెప్పండి? సర్వశక్తిమంతుడు మోషే ద్వారా మాట్లాడేవాడు. ఇంటింటికి వెళ్ళి మనిషి దగ్గరికి వెళ్ళి మాట్లాడేవాడు కాదు. వాళ్ళందరి దగ్గరికి వచ్చి ఏం చేసేవాడు చెప్పండి? కూర్చి బోర ఊదినప్పుడు అందరూ పోగయ్యేవారు అనమాట. అందుకని బోర అనేది ఏంటంటే పోగు చేయడానికి సూచనగా ఉందన్నమాట. పోగు చేయబడం. ఈ రోజుల్లో అయితే మైక్ పెడతారు. సర్కస్ వాళ్ళు వచ్చారనుకోండి, ఆ వీధిలో ఏదో సర్కస్ పెడుతున్నారు అనుకోండి, మైక్ పెడతారు. ఎందుకు ఆ మైక్ విని ఏంట్రా అని చెప్పి అందరూ కూడా అక్కడ పోగవడం కోసం అనమాట. అలాగే బోర ధ్వని అంటే ఆయన సన్నిధికి పోగు చేసే ధ్వని అన్నమాట. మోషే కాలంలో బోర వినబడినప్పుడు, ఆ కొమ్ము బోర ఊదినప్పుడు అదే దాన్ని శృంగనాదం అంటారు. దాన్ని ఏమంటారు చెప్పండి? సునాదము అంటారు. శృంగనాదము వినబడినప్పుడు ఇజ్రాయిల్ అందరూ కూడా బోర వినపడుతుందిరా అని చెప్పి అక్కడికి వచ్చేసేవారు అనమాట. నువ్వు కూడా ఈ కడ బోర అంటే చివరి బోర, న్యాయాధిపతి బోర ఎక్కరమ్మనే బోరను బట్టి, ఆ బోర ధ్వనిని బట్టి నీవిక్కడికి కోర్చబడ్డావు. హల్లెలూయా, హల్లెలూయా. మాట వినటువంటి మూర్ఖత్వం న్యాయాధిపతి మాట, ఉదయకాలపు నక్షత్రం యొక్క మాట. ఆయనే మెస్సయ్య. మెస్సయ్య మాట విననటువంటి బెరంగారు సంఘాలు చాలా సంఘాలు ఉన్నాయి. అవన్నీ కూడా 1963లో 2వ రాకడ జరిగిపోయిందనే మాట ఇంట్లో మూర్ఖంగా ఉన్నాయి. అదే పట్టుకొని మూర్ఖుడు ఏంటంటే ఏదో పట్టుకొని దాన్నే వేలాడతాడు. వాళ్ళు కూడా దాన్నే పట్టుకొని ఇంక ఎన్ని చెప్పిన మాట వింటలే వాళ్ళు. మూర్ఖుడు అంటే ఏం చేస్తాడు చెప్పండి?
కుందేలు పట్టుకొని 4 కాళ్ళు అంటే లేదు 4 కాళ్ళు అంటే కాదు 3 కాళ్ళే అని ఆ 3 కాళ్ళని పట్టుకొని మాట వినడం. ఇదిగో 4 1 2 3 4 అన్న వినడం. అలాగే వాళ్ళకు కూడా పిల్లారా ఇదిగో వేకుచుగా వచ్చి వాని క్రియలు చెప్పి ప్రతిఫలం ఇస్తాడని బైబిల్ చెప్తుంది. ఇదిగో ఆయన న్యాయాధిపతి, ఆ విధంగా తీర్పు తీరుస్తాడు. లోతుకాలు ఆయన అలాగే తీర్పు తీర్చాడు. ఇప్పుడు ఆయన అలాగే వచ్చాడని అంటే ఏం చేస్తాడు చెప్పండి? వాళ్ళు లేదు 1963లోనే జరిగిందని మూర్ఖంగా మాట్లాడుతున్నారు. మాట్లాడలేదు. అలాగే క్రీస్తు థామస్ గుంపు ఉంది, అది కూడా మూర్ఖపు గుంపే. బ్రెన్నాం గారి కాలంలో, బ్రెన్నాం గారి పరిచర్యలో 2వ రాకడ లేఖనాలు నెరవేరలేదయ్యా. మొదటి రాకడ సంబంధించి లేఖనాలు నెరవేరాయనంటే ఆ మూర్ఖ గుంపు ఏం చేస్తా చెప్పండి? వినకుండా బ్రెన్నాం గారి పరిచర్యలో 2వ రాకడ జరిగింది. బ్రెన్నాం గారి క్రీస్తు, బ్రెన్నాం గారు ఇది, ఇంకా వాళ్ళు ఏదైతే పట్టుకున్నారో దానితోనే ఆగిపోతారు అన్నమాట. ముందుకు రారిక ఆగిపోతారు. అలాగే ఇంకా దాన్నే పట్టుకొని ఉంటారు. నువ్వు ఎన్ని లేఖనాలైనా చూయించు, ఏమైనా చూయించు, అర్థం చేసుకునేరు వాళ్ళు. అర్థం కాదు వాళ్ళకి. కొంతమంది ఏమంటారండి, ఏ చుక్క రాకడనేది ఏమీ లేదు భూమి మీద, ఆయన మధ్యాకాశానికి మాత్రం వస్తాడు, అక్కడే పాదం మోపుతాడు, అందుకని నెక్స్ట్ వర్తమానం అదే చెప్పాలనుకున్నాను అనమాట. మోపుతాడు, భూమి మీదకేం రాడు. కాబట్టి అదే మనం నమ్మాల్సిన పని లేదు. ఎక్కువ చుక్క రాకడా మనం సిద్ధపడి క్రియలు చక్కగా కలిగి ఉంటే మధ్యాకాశానికి ఎప్పటికప్పుడు వస్తాడు, అప్పుడు మనం వెళ్ళిపోతాం అనేటువంటి విధానములు వాళ్ళు కొనసాగుతుంది. అదొక రకమైన గుంపు. లేఖనాలు ఎన్ని చూయించినా ఏమి చూయించినా ఆ గుంపుకి అర్థం అవదాం. వాటికి ఏ విధంగా అయితే అర్థమైందో వాక్యము వాళ్ళకి అర్థమైన రీతిలో పట్టుకొని వేలాడుతుంటారు అంతే. వాళ్ళకి అర్థమైన భావంతోనే పట్టుకొని మాకు దీనికి అర్థం తెలిసింది, దీని అర్థం ఇది, నీ బోధ వినం, మాకు ఇలాగ అర్థమైంది వాక్యం, మాకు అర్థమైన రీతిగానే మేము పట్టుకొని ఉంటాం, నువ్వు చెప్పినా మేము వినం, మాకు మీకంటే ఎక్కువ ప్రత్యక్షత ఉంది, మాకు బాగా తెలుసు అని మూర్ఖుడు అనుకుంటాడు అనమాట. అలాగే ఈ మూర్ఖులను 7వ దూత వర్తమానము నమ్మని మూర్ఖులను మనం ఎత్తబడిన తరువాత ఈ మూర్ఖపాత్మ కలిగిన మనుషులందరూ కూడా, మాట వినని వారందరూ కూడా నాశనం చేయబడతారు. ఈనాడు ఈ మాట చెప్తుంటే 1963లో 2వ రాకడ జరగలేదు, కోపాలు వస్తున్నాయి వాళ్ళకి. బ్రెన్నాం గారు పరిచయలో 2వ రాకడ జరగలేదంటే కోపాలు వస్తున్నాయి. ఎవరి మీద కోపం పెట్టుకున్నారు? నువ్వు ప్రేమను కనపరచాయా అంటే నువ్వు ప్రేమను కనపరచాలి. ప్రేమను కనపరచమన్నావు అంటే నువ్వు మార్చుకొని ఏం చేయాలి చెప్పండి? ప్రేమను కనపరచాలా? నాలో ప్రేమ లేదంటావా? నన్ను ప్రేమను కనపరచుకుంటే మనసులో పెట్టుకుంటే ఏమవుతుందో చెప్పండి? ప్రమాదం అయిపోతుంది. అయ్యో ఎలా కనపరచాలి ఏంటి? నేను మార్చుకుని ఆ ప్రేమ కలిగి జీవించాలి. దయగలిగి ఉండడం అంటే ఎలాగా? దయగలిగి నడవాలి. క్షమించడం అంటే ఎలాగా? క్షమించడం అంటే నువ్వు వెంటనే ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే మనసులో ఏం పెట్టుకోకుండా క్షమించి మంచిగా వాళ్ళతో ఉండడం, ప్రేమగా ఉండడం. క్షమించడం అంటే ఏమండి? అలాగే తెలియకపోతే ప్రమాదం. కాబట్టి పిల్లలు ఓర్పు కలిగి ఉండాలా, సహనం కలిగి ఉండాలా. ఓర్పు సహనం తక్కువగా ఉన్నప్పుడు తొందరపడతనం ఎక్కువగా ఉండదు. అయ్యో నాకు ఆ తొందరపడతనం ఎక్కువగా ఉంది, నన్ను క్షమించిన ఆయన నాకు సహనాన్ని దయచేయమని ప్రార్థన చేయాలి తప్ప, నాకు సహనం లేదన్నారు, నాకు దీర్ఘశాంతం లేదన్నారు, కోపం పెట్టుకున్నారు అనుకోండి. ఎవరి మీద కోపం పెట్టుకున్నట్టు? ఆయన మీద కోపం పెట్టుకున్నట్టు. కాబట్టి నువ్వు కూడా వాక్యం విని కనుక నువ్వు కోపం పెట్టుకుంటే సర్వశక్తిమంతుని మీద కోపం పెట్టుకున్నట్టు. అందుకనే ఎవరి మీద ఏ కోపం నువ్వు పెట్టుకో. అర్థమైందా? వినుటకు వేగిరపడి వారుగాను, మాట్లాడుకు నిదానించువారుగాను ఉండాలని. వినడానికి వేగిరపడాలి, నేర్చుకోవడానికి వేగిరపడాలి. ఆయన వధువు అంటే నేర్చుకునేది. సంపూర్ణ విధేయత ఆయన వధువు ఏం చేస్తా చెప్పండి? 2వ రాకడ గురించి నీకు ఇంతకుముందేమో తెలుసా? తెలీదు. ఎవరి దగ్గర నేను విన్నావా? వినలేదు. కానీ ఇప్పుడు నువ్వేం చేయాలి? నేర్చుకోవాలి. ఏమి తెలియనోడే వచ్చి నేర్చుకుంటాడు. నాకు అన్నీ తెలుసు అనుకునేవాడు ఏం చేస్తాడు చెప్పండి? ఏమి నేర్చుకోలేడు. ఆలు ఏబిసిడీలు రానివాడే బడికి వెళ్తాడు. వచ్చి వెళ్తాడా? చదువు ఇప్పుడు డిగ్రీ చదివాడు అనుకోండి, వెళ్ళి ఫస్ట్ క్లాస్ జాయిన్ అవుతాడా? అవడం. ఎందుకు? తెలుసు కాబట్టి. ఏమి తెలియని వధువు. అందుకని చిన్న బిడ్డల వంటి వారిదే ఆయన రాజ్యం అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఆయన రాజ్యమునకు చిన్న బిడ్డల వలె అంగీకరిస్తేనే తప్ప
ఆయన రాజ్యంలోకి ప్రవేశించరని బైబిల్ చెప్తుంది. కాబట్టి చిన్న బిడ్డలు అంటే ఆయన వధువు. నాకేమీ తెలియదు, నేను నేర్చుకోవాలనే స్వభావం కలిగిన వధువు మాత్రమే పైకి వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. మూర్ఖపు ఆత్మ కలిగి మాట విన్నటువంటి సంఘాలని కూడా బ్రహ్మం గారి సంఘాల్లో ఉన్నాయి. సంఘాలు, కొన్ని సంఘాలు, అలాగే మతశాఖ సంఘాలు సమస్తము కూడా నాశనం చేయబడతాయి. హల్లెలూయా. ఇప్పుడు ఇది 3వ నిర్గమములో మనం ఉన్నాం. విడుదల అంటే వెలుపలకు వచ్చి లోపలికి ప్రవేశించుట. కాబట్టి ఇప్పుడు చూడండి, మనము మతశాఖ సంఘాలను వెలుపలకు వచ్చి నిత్యరాజ్యంలో మనం ప్రవేశిస్తున్నాం. 1000 ఏళ్ల పాలనలో మనం ప్రవేశించబోతున్నాం. కాబట్టి పిల్లారా, అందుకనే మూర్ఖపు ఆత్మ లోకానికి, ఐగుప్తు మీద ఎలాగైతే మూర్ఖపు ఆత్మని ఆయన కుమ్మరించాడు పిల్లారా, అలాగే ఈనాడు కూడా లోకం మీద మూర్ఖపు ఆత్మ కుమ్మరించబడింది. అందువల్లే ఆయన లోకాన్ని నాశనం చేయబోతున్నాడన్న. ఎవ్వరు లోకాలను నమ్మలేదు, లోతుకాలను నమ్మలేదు, ఈ రోజున కూడా నమ్మరు. అందుకని విశ్వాసమును కనుగొందున అన్నాడు ఆయన. కాబట్టి మూర్ఖపు లోకాన్ని, మూర్ఖపు ప్రపంచాన్ని, మూర్ఖపు ఆత్మ పట్టినటువంటి మనుషులని నాశనము చేసి చిన్న పిల్లల వంటి వారిని ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు యాజకుల దగ్గర నేర్చుకున్నారు, ఇప్పుడు న్యాయాధిపతి దగ్గర నేర్చుకుంటున్నారు. హల్లెలూయా. అందుకనే మనం యాజకుడు మాట, విశ్వాసుల మాట యాజకుడు వినడం ఏమి లేదు. కొన్ని విషయాలు వినొచ్చు, కాదంటలేదు. ఇప్పుడు ఏదన్నా పని ఉందనుకోండి, అన్ని యాజకుడు తెలుస్తాయా? తెలియవు. ఇసుకలో సిమెంట్ అంత కలపాలి, యాజకుడు తెలుస్తా? కొన్ని విషయాలు ఏం చేయాలి చెప్పండి? ఆత్మ సంబంధ విషయాల్లో అతడు సర్వశక్తిమంతుని మాట వింటాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. న్యాయాధిపతి అయిన ఏం చేస్తాడు చెప్పండి? లోక సంబంధంగా కొన్ని తెలియని విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఇంగ్లీష్ రాదనుకోండి, నీకు ఏం చేస్తావు చెప్పండి? ఎక్కడో చోట ఏం చేయాలా? నేర్చుకో. అది ఆత్మ సంబంధ విషయాలైతే ఆయనే బయలుపరుస్తుంటాడు. హల్లెలూయా. అందువల్ల న్యాయాధిపతి మాటలు ఇప్పుడు ఈ చివరి కాలంలో ఆయన వధువు మాత్రం వింటది, మిగతా వాళ్ళు వినరు. ఎందుకు వినరంటే వాళ్ళ మీద మూర్ఖపు ఆత్మ కుమ్మరించబడింది కాబట్టి. ఆ ఆత్మ వాళ్ళని విననివ్వకుండా చేస్తుంది, వాళ్ళని కఠినులుగా చేస్తుంది, లోపడని వారుగా చేస్తుంది. అందుకని వాళ్ళు వాక్యం వింటారే కానీ లోకం నుండి బయటికి రారు. అంతమవుతుందని వింటారే కానీ రారు. ఇది వేకుచు కాలం గురించి, ఇది నిద్ర మేల్కొని వేళ 4 జాములని వింటారే కానీ నేర్చుకున్నారు వాళ్ళు. అందువల్ల మాట వినరు కాబట్టి వాడు నాశనం చేస్తాడు. అందుకనే యాజకుల మాట, న్యాయాధిపతి మాట వినవలను, వినని వాడు చావగొట్టబడవలను అనుంది. కాబట్టి ఆ రోజుల్లో యాజకుడి మాట, న్యాయాధిపతి మాట విన్నప్పుడు ఆ రోజుల్లో ఎవరైతే వినలేదో వాళ్ళని చావుగొట్టేవారు. కానీ ఈనాడైతే ప్రపంచాలే ఆ విధంగా ఉన్నాయి కాబట్టి, అంటే ప్రపంచమే ఆ విధంగా ఉంది కాబట్టి, ఒక మూర్ఖపాత్మ పట్టిన ప్రపంచంగా ఉంది కాబట్టి ప్రతి దేశంలో కూడా మూర్ఖపు ఆత్మ పట్టేసింది. మాట వింటలా, సైంటిస్టుల మాట కూడా వింటలా. సైంటిస్టుల మాటలు కూడా చెట్లు నరకూడదంటే వింటలా, కాలుష్యాన్ని తగ్గించండి అంటే వింటల్లా. కొన్ని రోజులకు వచ్చేటప్పటికి ప్రపంచం ఇలాగ కనుమరుగైపోద్ది, ఈ విధంగా కాలుష్యం పెరిగిపోతే మానవ జాతి అంతరించిపోద్ది అని చెప్పినా వింటలా, మూర్ఖంగా వెళ్ళిపోతాడు. అందుకని ఇది మూర్ఖపు ప్రపంచం. మూర్ఖుడు మాట వినడు, తనకు తానే జ్ఞానం అనుకుంటాడు, తనకు తానే తెలివైన వాడిని అనుకుంటాడు, తనకు తానే గొప్పవాడిని అనుకుంటాడు, మార్చుకోడు అతడు. అందువల్ల ఈ మార్చుకుని మూర్ఖుడి ప్రపంచం అంటే సాతాను ప్రపంచము నాశనం చేయబడుతుంది, చావు కొట్టబడుతుంది. ఇది అణుబాంబుల చేత చావు కొట్టబడుతుంది ప్రపంచము. అందుకనే నీవు చావు కొట్టబడినటువంటి ఆ మూర్ఖుల్లో ఏ ఒక్క మూర్ఖపు స్వభావాన్ని కలిగి ఉండకుండా నీలేమైనా మాట వినని స్వభావం ఉంటే విడిచిపెట్టేసి ఆయన మాట విని ఈ చివరి కాలంలో రక్షణ పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ, కడవరి రక్షణ, రక్షణ, కడవరి రక్షణ, రక్షణ,
కడవరి రక్షణ, రక్షణ కడవరి రక్షణ, తన కొరకు కరిపే కొనియున్నా పదుకే రక్షణ, తన కొరకు కనిపెట్టుకొని ఉన్నా వధుకే రక్షణ, రక్షణ కడవరి రక్షణ, రక్షణ కడవరి రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. మాట వెళ్ళిన మూర్ఖుడుగా ఉండదు సుమా. లోతు భార్య చూడ మూర్ఖురాలుగా ఉన్న మాట వెళ్ళలేదు. వెనక్కు తిరిగి ఏమైపోయింది చెప్పండి? ఉప్పు స్తంభం అయిపోయింది. ఆయన మాట వింటే నువ్వు రక్షించబడతావు. ఇప్పుడేం అంతం కాదులే, ఇప్పుడేం నాశనము కాదులే. ఏమండి, ఈనాడు కూడా నువ్వు నీ బంధువులకో నీ వాళ్ళకి ఎవరొకరికి ఈ లోకం నాశనం కాబోతుంది. ఇది మనము ఇద్దరు మేలుకునే వేళలో ఉన్నాము. తెల్లవారుజాములోనే తప్పించుకునే సమయం ఇది. అన్ని వాళ్ళకి ఎవరికైనా చెప్పామనుకోండి, వాళ్ళు ఏమంటారు చెప్పండి? వినరు. ఏం కాదులే, రెండో రాకడ గురించి మా చర్చిలో కూడా చెప్తున్నారులే, వాళ్ళందరూ రెండో రాకడ జరగబోతుందని చెప్తారు తప్ప రెండవ రాకడ ఆరంభమైంది. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ రాకడలో మనం ఉన్నాము. ఇదిగో త్వరగా వచ్చున్నారని చెప్పిన వాడు లేపడానికి వచ్చాడు. హల్లెలూయా. నిన్ను లేపుకొని వెళ్ళడానికి వచ్చాడు. నిన్ను దొంగవలే దొంగిలించడానికి వచ్చాడు. లోకమంతా దుర్బోధల చేత నిద్రపోతా ఉంది. తిండి వల్ల ఐక్య విచారం వల్ల మత్తులుగా ఉండి లోకమంతా ఏమైపోతుంది చెప్పండి? నిద్రపోతా ఉంది. కానీ రహస్యంగా వచ్చి దొంగవలే నిన్ను లేపుతున్నాడు. నువ్వు మాట విని బయటికి రా, పైకి రా. నువ్వు ఆ యొక్క తేజో నగరాన్ని నువ్వు చూస్తావు. మహిమగల భూమిని నువ్వు చూస్తావు. మరణము లేని రాజ్యంలో నువ్వు నివసిస్తావు. గొప్ప దేశంలో నీవు ఉంటావు. హల్లెలూయా. మూర్ఖించి గనక మాట వినకపోతే ఏమి సహోదరి సహోదరులు చెప్పినప్పుడు, వర్తమానాన్ని గురించి చెప్పినప్పుడు వర్తమానం విని ఏమి కాదులే, ఏమి నాశనం కాదులే. బోల్డు సంఘాలు, బోల్డు పాస్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద భక్తులు ఉన్నారు. సతీష్ కుమార్ కంటే గొప్పడేటి పిలువను? సతీష్ కుమార్ కంటే గొప్పడే జాన్సన్ గారు? సతీష్ కుమార్ కంటే గొప్పడా బ్రహ్నాం గారు? శ్యామ్ కిషోర్ కంటే గొప్పడేటి వీళ్ళు ముగ్గురు అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళు తెలుసా? నాశనం అయిపోయితే వాళ్ళు చెప్పడం, వాళ్ళు పెద్ద భక్తులు, గొప్ప గొప్ప భక్తులు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు. వాళ్ళు చేసేదంతా సామాజిక సేవ. వాళ్ళు బోల్డ్ చేయొచ్చు. సత్యాన్ని నిరాకరించి, వాక్యాన్ని నిరాకరించి, నా సత్యంలో బాప్తిజం పొందకుండా ఆ నామాన్ని తిరస్కరించి, సత్యమైన ఆరాధన తిరస్కరించి ఏవో సామాజిక సేవలు చేస్తుంటారు. లేని వాళ్ళకి అయ్యి ఇవ్వడం, ఇవి ఇవ్వడం, అవి చేయడం, ఈ చేయడం. ఏమండి, సతీష్ కుమార్ బోల్డ్ చేస్తున్నాడండి. అయ్యా ధనవంతుడు కదా, బోల్డ్ డబ్బు వస్తుంది కదా, ఆ డబ్బు అంతా పేదలకే బోల్డ్ ఖర్చు పెడతాడు ఆయన అని చెప్తుంటారు. ఆ చచ్చివాళ్ళు మొన్న వచ్చారు కదా ఎవరో, ఏమండి, సతీష్ కుమార్ చచ్చివాడు. అలాగే చెప్తున్నారు వాళ్ళు. అది సామాజిక సేవ. ఆత్మ లేకుండా చేసేది సామాజిక సేవ. ఇక్కడ వాక్యానికి లోబడకుండా, నామూల బాప్తిజం పొందకుండా, ఈ సత్యాన్ని, రెండవ రాకడ సత్యాన్ని వినకుండా, లోబడకుండా, యాజకుల మాట వినకుండా, న్యాయాధిపతి మాట వినకుండా, సత్యాన్ని వినకుండా ఇన్ని సేవలు చేసినా ఆ సేవలేమి గుర్తించబడవు. ఆయన చేయవలసింది చేస్తూనే అప్పుడు నువ్వు మనుషులకి పరిచయం చేసినా, ఆతిథ్యం ఇచ్చినా అవి గుర్తించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఒక్కడే నిరాకరించి, వేకుచుక్క రాక నిరాకరించి, మూర్ఖించి ఈ మూర్ఖ సంఘాలు ఎన్ని సేవలు చేసినా అవి ఏమి పరలోకం రావు. అవి నశిస్తాయి. వాటిని చంపివేసి 1000 ఏళ్ల పాలన తీసుకొస్తాడు. అక్కడ మూర్ఖపాత్మ ఉండదు, మాట వినని వాడు ఉండడు. అందరు కూడా ఆయన మాట విన్న గొర్రె పిల్లలే. అవి కాపరిని వెంబడించిన గొర్రె పిల్లలు. అవి 1000 ఏళ్ళు, ఆ యొక్క 1000 ఏళ్ల పాలనలో అవి ఉంటాయి. ఆయన నామస్తారు. హల్లెలూయా,
ఆశ్చర్యమా తేజమైన దేశము, ప్రియుని దేశము, నే కోరు దేశము. ప్రియుని దేశము, నే కోరు దేశము. ఆశ్చర్యమా తేజమైన దేశము, ప్రియుని దేశము, నే కోరు దేశము. ప్రియుని దేశము, నే కోరు దేశము. ఆశ్చర్యమా తేజమైన దేశము, ప్రియుని దేశము, నే కోరు దేశము. పాపము లేని దేశము, శాపము లేనిది. పాపము లేని దేశము, మరి శాపము లేనిది. నిత్య సంతోషం, నిత్య గీతములు, ఉన్నతములు సదా హల్లెలూయా. ఆశ్చర్యమా తేజమైన దేశము, ప్రియుని దేశము, నే కోరు దేశము. ప్రియుని దేశము, నే కోరు దేశము. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని రోజులు సహవాసం చేస్తాడంట, దుష్టుడితో సహవాసం చేస్తే వాడు కూడా వీళ్ళకి మారిపోతాడంట. అలాగే లోక స్నేహాల వల్ల ఏమైపోతారు చెప్పండి? ఆ విధంగా మారిపోతారు. అందుకని మత్స్యాగ సంఘాలతో మనకు స్నేహం లేదు, మత్స్యాగ సంఘ బోధలతో మనకు స్నేహము లేదు. కానీ న్యాయాధిపతితో మనం స్నేహము కలిగి, హల్లెలూయా, హల్లెలూయా. తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయనా, స్తోత్రములు నాయనా.